హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతీష్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. హరీష్ రావు కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణంపై సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, అందుకే ఈ వ్యవహారంలో ఈడీ దాడులు జరగట్లేదని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో విచారణ జరిపించాలి. సివిల్ సప్లైస్ కుంభకోణంపై ఈడీ విచారణ చేయాలని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్ చేస్తారా? హైడ్రా కమిషనరే ఏమన్నారు? కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్ చేయనందున వార్తలపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉంది. అది మా పరిధిలో లేదు కాబట్టి మేం ఎంటర్ అవ్వం. కానీ 111 జీవోలో అధికారులు ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం వచ్చి మా హెల్ప్ అడిగితే ఖచ్చితంగా జన్వాడతో పాటు అన్ని కూల్ చేస్తాం. అంతేకాని రాజకీయాల కోసం అలా చేసే ఆలోచన హైడ్రాకు లేదు అని రంగనాథ్ స్పష్టం చేశారు. తెలుగు భాషను గౌరవించుకుందాం. పవన్ కళ్యాణ్ తెలుగు భాషను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నవతరానికి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియచేయాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగుకు ప్రాధాన్యత కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మాతృభాష విలువలు తెలియచేయాలని, తెలుగు దియదనాన్ని భావితరాలకు అందించాలి. నిత్య వ్యవహారాల్లో తెలుగుకు పట్టం కడితేనే తెలుగు భాష దినోత్సవానికి సార్థకత అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తెలుగు భాష ఎంతో గొప్పది. ప్రధాని మోదీ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది నిజంగా చాలా గొప్ప భాష. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను అని తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. హైడ్రా కూల్చివేతలో సీఎంకు ఈటెల వార్నింగ్. హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. బడాబాబులు ఆక్రమణలపై జరిమానాలు వేసుకోండి. 40 ఏళ్లుగా ఉంటున్న పేదల జోలికి ఎందుకు వస్తున్నారు? పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోలేం. చెరువుల్లో పట్టా భూములు ఉంటే ప్రత్యామ్నాయాన్ని చూపించాలి. పేదలకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి సంగతి చూస్తాం అని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. దుర్గం చెరువులోని 204 భవనాలకు హైడ్రా నోటీసులు. హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు అడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీలో ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు 204 ఇండ్లకు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్ సిటీలోని దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. మరి కూల్స్తారా లేదనేది 204 బిల్డింగ్స్ చూడాలి. రాంగ్ రూట్ లో వస్తే ఇక నుంచి లైసెన్స్ రద్దే. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. రాంగ్ రూట్ లో వచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. దీంట్లో భాగంగా రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదానికి కారణమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. దీనిపై రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించగా త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలులోకి తీసుకురానున్నారు. తెలుగు భాషా దినోత్సవం గూగుల్ స్పెషల్ విషెస్. దేశంలో దాదాపు 800 భాషలు ఉన్నప్పటికీ దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తుంటారు. అంతటి గొప్పదైన తెలుగు భాషా దినోత్సవం నేడు. ఈ సందర్భంగా గూగుల్ ఇండియా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది. తెలుగు భాష తీయదనం, తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం అని పేర్కొంది. చిట్టి చిలకమ్మ పాట వీడియోను షేర్ చేసింది. ఇంట్లోనైనా తెలుగులో మాట్లాడుతూ అమ్మ భాషను బతికించుకుందాం. హైడ్రా కూల్చివేతలు సిఎస్ కీలక సమావేశం. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిఎస్ శాంతకుమారి కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టరేట్తో సమావేశం నిర్వహించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు. హైడ్రా నోటీసులు జారీ చేయడంపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో నివాసం కొనుగోలు సమయంలో FTL లో ఉందనే సమాచారం లేదు. FTL లో ఉంటే కూల్చేయండి, టైం ఇస్తే సామాన్లు తీసుకొని వెళ్లిపోతా అని ఆయన తెలియజేశారు. FTL పరిధిలో ఉన్న ఈ ఇంటిని నెల రోజుల్లోగా కూల్చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. నాని సరిపోదా శనివారం రివ్యూ అండ్ రేటింగ్. అమ్మకు ఇచ్చిన మాట కోసం కథానాయకుడు శనివారం ఏం చేశాడనేదే మూవీ స్టోరీ. క్లాస్ హీరోగా ముద్రపడ్డ నాని ప్యూర్ మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. సైకో పోలీస్ పాత్రలో SJ సూర్య నటన వేరే లెవెల్. నాని సూర్య మధ్య యాక్షన్ సీన్లు హైలైట్, ట్విస్ట్లు, BGM ఆకట్టుకుంటాయి. అయితే మూవీ లెంగ్త్, సాగదీత, ఊహించని సీన్లు ఇబ్బంది పెడుతుంటాయి. స్క్రీన్ ప్లే పై దర్శకుడు వివేక్ ఆత్రేయ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. రేటింగ్ వచ్చేసి 2.
4.75 అవుట్ ఆఫ్ 5. టాటా సోమోకు ఆ పేరు ఎలా వచ్చింది? టాటా మోటార్స్ లో పనిచేసే ఎగ్జిక్యూటివ్లు అందరూ మధ్యాహ్నం ఒకే చోట భోజనం చేసేవారు. కానీ సుమంత్ మూల్ గవార్కర్ మాత్రం వారిలో కనిపించేవాడు కాదు. దీంతో ఓ రోజు ఆయనను తన సహచరులు అనుసరించగా పక్కనే ఉన్న దాబా వద్ద ట్రక్కు డ్రైవర్లతో వాహనాల సమస్యలను తెలుసుకుంటూ కనిపించారు. దీంతో ఆయన పని నిబద్ధతకు గుర్తింపుగా టాటా సుమో కంపెనీ ఆయన పేరు పెట్టింది. సుమంత్ లోని SU, మూల్ గవాకర్ లోని MO తో ఆ పేరు టాటా సుమోగా మారి. సో ఇది గ్రేట్ కదా. ఇదండి ఈ రోజటి న్యూస్. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.